హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1736 పాయింట్స్ ర్యాలీ అయ్యి 58,142 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 510 పాయింట్స్ ర్యాలీ అయ్యి 17,352 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1261 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,170 దగ్గర క్లోజ్ అయింది. నేను మార్కెట్లో కనిపించిన డీప్ సెల్లింగ్ విత్ ఇన్ 1 డేలో మార్కెట్లో వచ్చిన రికవరీకి ఈక్వల్ అయిపోయింది. నిన్న మార్కెట్లో ఎటువంటి సెల్లింగ్ అయితే కనిపించిందో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా రికవరీ. ఇవి చాలా చాలా రేర్గా మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. ఎలా అయితే సెంటిమెంట్ ప్రీవియస్ డే ఉందో అంత నెగిటివ్గా ఉందో, విత్ ఇన్ ఏ డే అగైన్ ఆ సెంటిమెంట్ అంతా కూడా రివర్స్ అవుతూ ఇలా వీ షేప్ రికవరీ మార్కెట్లో కనిపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా నిన్న యుక్రెయిన్పై రష్యా వాళ్ళు దాడి చేస్తున్నారని మనకి ఓవరాల్గా గ్లోబల్గా మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో మీమ్స్లా రష్యా వాళ్ళు దాడి చేస్తున్నది యుక్రెయిన్పై కాదు, ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్పై ఆ దాడిని యుక్రెయిన్ తట్టుకుంటుందేమో కానీ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ తట్టుకోలేకపోతున్నాయి, చాలా ఎక్కువగా లాసెస్లోకి వెళ్తున్నాయనిలా మీమ్స్ కనిపించాయి. కానీ ఇవాళ అగైన్ స్టాక్ మార్కెట్ పెరిగింది. సో ఇవాళ వచ్చిన మీమ్స్ అన్నీ కూడా రష్యా దాడి చేసింది యుక్రెయిన్ పైన కాదు, స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఇన్వెస్టర్స్ పైన కాదు, ఆప్షన్ సెల్లర్స్ పై. ప్రీవియస్గా అయితే ఆప్షన్ సెల్లర్స్కి గ్యాప్ కూడా లేదు, ఓపెనింగే బిగ్ గ్యాప్ డౌన్. సో అక్కడితోనే ప్రీమియమ్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి మంచిగా ప్రీమియం డీకే కనిపించిన వన్ వే ఇంతలా మార్కెట్ ర్యాలీ అవుతుంటే అడ్జస్ట్మెంట్స్ చేసే స్కోప్ కూడా ఎవరైతే అడ్జస్ట్మెంట్ బేస్డ్గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. కాబట్టి నిన్న అండ్ ఇవాళ రష్యా అలాగే ఉక్రెయిన్ రిలేటెడ్గా వచ్చిన ఇష్యూస్ ఇన్వెస్టర్స్ కంటే కూడా ట్రేడర్స్ని అండ్ అందులో కూడా ఆప్షన్ సెల్లర్స్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసిందనే మీమ్స్ మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నాయి. ఓకే, ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిన్న ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఇక మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందనేలా క్లియర్ బేరిష్ ట్రెండ్ కనిపించింది. అండ్ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంతవరకు రివర్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న 10 o'clock అరౌండ్ నుంచి కన్సిస్టెంట్గా మార్కెట్లో మనకి ఇలా ర్యాలీ కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ నిన్న నేను మీకు ఒక మ్యాప్ చూపించాను కదా, రష్యా వాళ్ళు వాళ్ళ బలగాల్ని యుక్రెయిన్కి దగ్గరగా మూవ్ చేశారని, ఆ బలగాల్ని వెనక్కి రప్పిస్తున్నారని. అక్కడ కొన్ని డ్రిల్స్ చేసిన తర్వాత మీన్స్ మిలిటరీ డ్రిల్స్ ఉంటుంటాయి, అవి అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ అవి బ్యాక్ టు ద రష్యా మూవ్ అవుతున్నాయని వస్తున్న న్యూస్ అప్డేట్స్తో ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ ఒక సెంటిమెంటే పాజిటివ్గా టర్న్ అయింది. అండ్ ఈవెన్ నిన్న యూఎస్ మార్కెట్స్లో కూడా చాలా వోలటాలిటీ ఒక పాయింట్స్లో బాగానే ఉన్నాయి. అగైన్ అక్కడి నుంచి ఫాల్ నియర్ టు 400 పాయింట్స్ దగ్గరగా లో ఫామ్ అయ్యి అగైన్ 170 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్గా డౌ జోన్స్ క్లోజ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ ఒక సినారియోని మీరు గమనించారంటే ఈక్విటీ మార్కెట్స్ పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొంతవరకు డ్రాప్ అయ్యాయి. కాబట్టి మీరు గమనిస్తే ఓఎన్జీసీ చార్ట్ని గమనించండి. ఇవాళ నిఫ్టీ చార్ట్కి ఎగ్జాక్ట్గా ఓఎన్జీసీ చార్ట్ ఆపోజిట్గా ఉంటుంది. స్టార్టింగ్లో కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డౌన్ అవుతున్నట్టు, బికాస్ క్రూడ్ ఆయిల్ కూడా అలానే రియాక్ట్ అయింది. కాబట్టి ఈక్విటీ మార్కెట్ పెరిగింది, క్రూడ్ ఆయిల్ కొంతవరకు ఫాల్ అయింది, ఈవెన్ గోల్డ్ ప్రైజెస్ కూడా కొంతవరకు డిప్ అయ్యాయి. ఇది ఓవరాల్ బులిష్నెస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో చూపిస్తుంది. కానీ మనం నిన్నటి వీడియోలోనే అనుకున్నాం, బిగ్ కన్సర్న్ ఏదైనా స్టాక్ మార్కెట్కి ఉందంటే, నెగిటివ్ కన్సర్న్ ఉందంటే అది రష్యా అలాగే యుక్రెయిన్ రిలేటెడ్గా వస్తున్న ఇష్యూ కాదు. బికాస్ ఇప్పటివరకు ఏ జియో పొలిటికల్ టెన్షన్ కూడా మార్కెట్ను ఒక బిగ్ వేలో ఇంపాక్ట్ చేయలేదు. అవన్నీ షార్ట్ లివ్డ్ ఈవెంట్సే, అవంతా పెద్ద ఇంపాక్ట్స్ అయితే కాదు. కానీ మెయిన్ ఈవెంట్ అంతా ఫెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అనేది ఎన్ని టైమ్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని మార్కెట్లో ఉంటున్న డిస్కషన్. అదే కమింగ్ డేస్లో మనకు ఒక అన్సర్టనిటీలా అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మార్కెట్ ఫెడ్ వాళ్ళు కమింగ్ టైమ్స్లో వడ్డీ రేట్లను పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ అది ఎంత రేట్తో, 50 basis pointsతో ఉంటుందా, అండ్ అలా చేస్తున్నా ఎన్ని టైమ్స్ ఉంటుంది, 2022లో ఎన్ని టైమ్స్ చేస్తారు? ఫస్ట్ 2 అనుకున్నారు, తర్వాత 4, అండ్ ఇప్పుడు మోర్ దెన్ 6 times కూడా వడ్డీ రేట్లు పెంచుతారనే ఒక ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా, గ్లోబల్గా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కూడా అది యాక్చువల్గా కంట్రోల్లోకి వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ మంత్స్లో పోస్ట్ చేయబోతున్న యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఈవెన్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మార్కెట్ రిలేటెడ్గా సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే చర్యలకు అది ఒక బేస్గా ఉంటుంది. కాబట్టి కమింగ్ టైమ్స్లో అప్డేట్ అవబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా, దాంతోపాటు ఫెడ్ వాళ్ళు తీసుకోబోతున్న రేట్ హైక్స్, నెంబర్ ఆఫ్ రేట్ హైక్స్ మార్కెట్ రిలేటెడ్గా ఇన్ షార్ట్ టర్మ్ బిగ్ ఈవెంట్స్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏ హంగామా అయితే నిన్న మార్కెట్లో కనిపించిందో, రష్యా అలాగే యుక్రెయిన్ ఏదో జరగబోతుంది మార్కెట్స్లో బిగ్ సెల్ ఆఫ్ అని, అదైతే చిన్న అప్డేట్. జస్ట్ రష్యా వాళ్ళు వాళ్ళ బలగాలని వెనక్కి తీసుకొస్తున్నారు, అవి వెనక్కి వెళ్తున్న అప్డేట్స్తో మార్కెట్లో ఇంతలా రికవరీ. బట్ ఇంతలా రికవరీ తట్టు 1 డేలో సెంటిమెంట్ అంతా రివర్స్ అవుతుందని నేనైతే అనుకోలేదు. బట్ ఇవాళ మ్యాసివ్ ర్యాలీ మార్కెట్లో. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్స్, నేనైతే మార్కెట్ రిలేటెడ్గా మెన్షన్ చేస్తున్న లెవెల్స్ నేను 16,000 అని చెప్పబోయి 17,000 అని మెన్షన్ చేశాను. సో ప్రెజెంట్ లెవెల్స్, ఇప్పుడు క్లోజ్ అయిన లెవెల్ ఇంపార్టెంటే 17,350. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ ట్రేడ్ అవుతుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 17,550 to 580, ఆ 30 point జోన్. ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అయింది. కాబట్టి 17,350 అబోవ్ రేపు మార్కెట్ ఓపెనింగ్ ఉంటూ పైన సస్టైన్ అవుతూ ఉంటే దెన్ 17,550 ఆర్ 580 మార్క్స్ మనం ఇమీడియట్గా గమనించవచ్చు నిఫ్టీలో.
అండ్ ఇఫ్ ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తుంటే 17,266 ఆర్ 17,270 మార్క్ ఇంపార్టెంట్ సపోర్ట్. నిఫ్టీ నేను ఎంత ఫాల్ అయిందో నియర్ టు ఆ ఫాల్ అంతటినీ రికవర్ చేసే ప్రయత్నం చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 38,420. ఇఫ్ ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తుంటే 37,880. ఫది బ్రేక్ అయితే 37,540. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్కి ముందే సిప్లాలో హ్యూజ్ గ్యాప్ డౌన్ అండ్ ఈవెన్ అక్కడి నుంచి కూడా నియర్ టు 3.5% దగ్గరగా సిప్లా డౌన్ సైడ్ క్లోజ్ అయింది. దీనికి రీజన్ వీళ్ళ ప్రమోటర్స్ నియర్ టు 2.5% దగ్గరగా వాళ్ళ వాటాని బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేసేందుకు ప్రయత్నించారు. 2.5% ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చూస్తే అది నియర్ టు 1,500 crore కి సంబంధించిన షేర్స్ని బ్లాక్ డీల్స్లో సెల్ చేస్తుండేసరికి అండ్ అది కూడా సెల్ చేసిన ప్రైస్ కూడా 904 to 916 మీన్స్ అంతకుముందు ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్కి నియర్ టు 5% డిస్కౌంట్కి ప్రొవైడ్ చేస్తుండేసరికి ఇవాళ ఆ హైయర్ ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో 904 to 916 నియర్ టు ఆ 916 దగ్గర ఓపెన్ అయింది. కొంచెం డౌన్ అవుతూ 912 వరకు డౌన్ అవుతూ ఓవరాల్గా 921 దగ్గర ఇంట్రాడేలో క్లోజ్ అయింది. సో బ్లాక్ డీల్ కారణంగా మాత్రమే ఇవాళ సిప్లా ఇంతలా మార్కెట్ ర్యాలీ అయినా ఇలా నెగిటివ్లో ఉంది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ అక్విజిషన్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు. నిన్న గ్లోబల్ శాటిలైట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అయిన SCS వాళ్ళతో జాయింట్ వెంచర్ని ఫామ్ చేశారు. అందులో 51% వాటా జియోకి అండ్ 49% వాటా SCS వాళ్ళకు ఉంటుందని. సో శాటిలైట్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్ చేశారు. లైక్ భారతీ వాళ్ళు వన్ వెబ్ ద్వారా, ఎలాన్ మస్క్ స్టార్లింక్, అమెజాన్ కూపియర్ అండ్ టాటా వాళ్ళు టాటా టెలి శాటిలైట్స్ ద్వారా ఈ శాటిలైట్ రంగంలో బిజినెస్ అయితే చేస్తున్నారు. అందులోకి జియో వాళ్ళు కూడా జాయింట్ వెంచర్ ద్వారా ఎంటర్ అవుతున్నట్లు నిన్న అప్డేట్ చేశారు. అండ్ తర్వాత వస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్, జియో వాళ్ళు గ్లాన్స్ అనే కంపెనీలో $200 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంతకీ గ్లాన్స్ అంటే ఏంటి? ఈ గ్లాన్స్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఈ గ్లాన్స్ అనేది ఒక యాప్ కాదు, ఒక ఇన్బిల్ట్ ఫీచర్. నార్మల్గా మనం ఏదైనా ఒక పర్చేస్ చేయాలనుకున్నా, సెర్చ్ చేయాలనుకున్నా మనం ఏం చేయాలి? లాక్ స్క్రీన్ ఓపెన్ చేసి యాప్ ఆర్ గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేయాలి ఆర్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ని వెతకాలి. కానీ గ్లాన్స్ ద్వారా ఏమవుతుందంటే లాక్ స్క్రీన్ నుంచే మనం అసలు లాక్ ఓపెన్ చేయకుండానే త్రూ లాక్ స్క్రీన్ నుంచే మనకు కావాల్సిన కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ 400 million డివైజెస్లో ఉంది అక్రాస్ ద గ్లోబ్. ప్రెసెంట్ ఇప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా $200 million ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇప్పుడు గ్లాన్స్ రిలేటెడ్గా వీళ్ళకి వాటా ఉంటుంది. కాబట్టి గ్లాన్స్ని జియో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్లోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నట్టు జియో వాళ్ళైతే భావిస్తున్నారు. అండ్ దాంతోపాటు గ్లాన్స్ వాళ్ళ దగ్గర రోపోసో రిలేటెడ్గా బిజినెస్ కూడా ఉంది. సో రిలయన్స్ రీటైల్ రిలేటెడ్గా రోపోసోలో అడ్వర్టైజింగ్ చేయించి బిజినెస్ని పెంచుకోవాలన్నట్లు కూడా జియో వాళ్ళు భావిస్తున్నారని. దీంతో స్టాక్ ఇవాళ గ్రాడ్యువల్గా ర్యాలీ అవుతూ 3% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గా మనం ఇండిగో నెంబర్స్ని చూసాం. ఇండిగో నెంబర్స్ని గమనిస్తే చాలా క్వార్టర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 9 to 10 quarters నుంచి వాళ్ళ లాసెస్ని పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఫస్ట్ టైం వాళ్ళ ప్రాఫిటబిలిటీని చూపించారు. స్టాక్ ఆ టైంలో కూడా నియర్ టు 10% ర్యాలీ అయింది. సిమిలర్ కేసెస్ స్పైస్ జెట్లో కనిపిస్తుంది. వీళ్ళు కూడా లాస్ట్ 9 quarters నుంచి లాసెస్ని పోస్ట్ చేస్తూ ఫస్ట్ టైం వీళ్ళు ప్రాఫిట్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే, సో ఇక్కడ మీరు గమనిస్తే రెవెన్యూ సైడ్, ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్ సైడ్ లాస్ట్ క్వార్టర్స్తో పోలిస్తే బెటర్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ అయితే లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోలిస్తుంటే బికాస్ ఆ లాస్ట్ 2 times కూడా లాసెస్ని పోస్ట్ చేశారు. సో వీళ్ళు బెటర్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే పోస్ట్ చేస్తూ ఉండడంతో స్టాక్ ఇవాళ 10% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఇవాళ టెలిగ్రామ్లో ఆల్మోస్ట్ 2 o'clock అరౌండ్ మీరు వచ్చారంటే మీకు 3 మేజర్స్ కనిపిస్తాయి. చాలా కంపెనీస్ రిలేటెడ్గా డివిడెండ్స్ ఒక ఎక్స్ డేట్స్ మనకి 17th February కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యామ్స్ కానివ్వండి, గోల్డియం ఇంటర్నేషనల్, గ్రాన్యూల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, IRCTC, సన్ టీవీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన డివిడెండ్స్ ఒక డేట్స్, ఎక్స్ డేట్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్ డేట్ అని మనకి ఏదైతే కనిపిస్తుంటుందో ఆ ఎక్స్ డేట్ కంటే ముందు ఒక రోజు మీన్స్ 17th అయితే 16th మనం బై చేస్తేనే ఈ కార్పొరేట్ యాక్షన్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఎక్స్ డేట్ కంటే ఒక రోజు ముందు మీన్స్ 17th అంటే 16th బై చేయాలి. కాబట్టి 15th ఆఫ్టర్నూనే ఇది మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ఆఫ్టర్నూన్ పోస్ట్ అయ్యి డేటాని ఇఫ్ ఇన్ కేస్ మీరు షేర్ హోల్డర్స్ అవుతున్నా మీకు అది ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. బికాస్ ఎక్స్ డేట్ రోజు స్టాక్ ప్రైస్ మనకి కరెక్ట్ అవుతుంది, ఎంతైతే డివిడెండ్ ఇస్తున్నారో అన్ని పాయింట్స్ కరెక్ట్ అవుతుంది. సో అదొక ఇంటిమేషన్ లా కూడా ఉంటుంది మనకి, ఎస్ స్టాక్ ప్రైస్ 17th కరెక్ట్ అవబోతుంది బికాస్ ఆఫ్ డివిడెండ్ అని ఒక క్లారిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డేటాని మాత్రం ఎవ్రీడే పోస్ట్ చేస్తున్న డేటాని గమనించడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,98,000 దగ్గరగా మన వాళ్ళన్న గ్రూప్ ఉంటుంది. అదే మన ఛానల్. పాలీప్రొపిలిన్ నుంచి నాన్ ఓవెన్ ఫైబర్స్ని తయారు చేసే ఫైబర్ వెబ్ వాళ్ళు ఇప్పటివరకు NSEలో లిస్ట్ అవ్వలేదు.
కానీ రేపటి నుంచి ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతారనేలా ఎక్స్చేంజెస్కి అప్డేట్ అయితే వెళ్ళింది. ఇలా ఎప్పుడైతే అప్డేట్ వెళ్ళిందో ఓవరాల్గా స్టాక్ 11% దగ్గరగా గెయిన్స్తో ఇవాళ క్లోజ్ అయింది. నెక్స్ట్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా వీళ్ళు బోనస్ని అప్డేట్ చేశారు. ఎవ్రీ స్టాక్కి ఇంకొక ఫ్రీ షేర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని, సో దాని రిలేటెడ్గా రికార్డ్ డేట్ అండ్ ఈవెన్ డివిడెండ్ని కూడా ప్రకటిస్తూ దానికి కూడా రికార్డ్ డేట్ని అప్డేట్ చేస్తున్నారు. నిన్న వీళ్ళు 4th ఇంటర్మ్ డివిడెండ్గా 28 రూపీస్ పర్ షేర్ డివిడెండ్గా ప్రకటిస్తున్నారని, ప్రీవియస్గా వాళ్ళు ప్రకటించిన బోనస్ కోసం రికార్డ్ డేట్గా February 23 వీళ్ళు డిక్లేర్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్గా వీళ్ళు మెన్షన్ చేసినది ఎవ్రీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి, ఈక్విటీ షేర్ హోల్డర్కి ఒక బోనస్ షేర్, మీన్స్ ఈచ్ షేర్కి ఇంకొక ఫ్రీ షేర్ వచ్చి యాడ్ అవుతుందని. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత వాళ్ళు గ్లోబల్ జైంట్ అయిన ఫాక్స్కాన్ వాళ్ళతో జాయింట్ వెంచర్ని సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఇండియాలో ఫామ్ చేస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఇన్ సింపుల్గా వీళ్ళు వేదాంత వాళ్ళు గ్లోబల్గా ఉన్న సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఫాక్స్కాన్ వాళ్ళతో టైఅప్ అయి ఇండియాలో ఒక కంపెనీని ఫామ్ చేస్తున్నారని, ఈ కంపెనీ ద్వారా వీళ్ళు సెమీ కండక్టర్స్ని తయారు చేయబోతున్నారని ఇలా వేదాంత వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇలా వేదాంత వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసెంబర్లో 76,000 crore దగ్గరగా ఎవరెవరైతే సెమీ కండక్టర్స్ అండ్ ఈవెన్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఇండియాలో బిజినెస్ని ఇంక్రిమెంటల్ బేసిస్లో పెంచుతూ ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేస్తామని ఇలా అప్డేట్ చేశారు. కాబట్టి పాసిబుల్ ఈ రీజన్స్తో వేదాంత వాళ్ళు ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. కోల్ ఇండియా వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. దాంతోపాటు డివిడెండ్ని కూడా ప్రకటించారు. నెంబర్స్ బాగున్నాయి అండ్ డివిడెండ్ 5 రూపీస్ పర్ షేర్ ప్రకటిస్తున్నారు. నెంబర్స్ని గమనిస్తే లాస్ట్ క్వార్టర్తో అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్న రెవెన్యూలో గ్రోత్, ఆపరేటింగ్ సైడ్, మార్జిన్స్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. నిఫ్టీ సపోర్ట్ 17,270 అండ్ రెసిస్టెన్స్ 17,550. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,880 అండ్ రెసిస్టెన్స్ 38,420. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ కాల్ రైటర్స్ని గమనించారంటే దగ్గరగా ఉన్న ఏ లెవెల్స్ దగ్గర కూడా వాళ్ళు రైటింగ్ ఎక్కువగా చేయట్లేదు. మోస్ట్లీ అన్వైండింగ్ కనిపిస్తుంది. బికాస్ నిఫ్టీ 500 అండ్ బ్యాంక్ నిఫ్టీ మోర్ దాన్ 1000 పాయింట్స్ దగ్గరగా సింగిల్ డేలో ర్యాలీ అయిపోతున్నప్పుడు ఏ డైరెక్షన్లో ర్యాలీ ఉంటుందో ఆ డైరెక్షన్లో రైటింగ్లో స్టెబిలిటీ ఉండదు. కాబట్టి ఇలా వీ షేప్ రికవరీ నిన్న అండ్ ఇవాళ ఇలా మూవ్ వచ్చేసరికి కూడా ఆప్షన్ రైటర్స్ దగ్గర నుంచి స్టెబిలిటీ ఇవాళ మిస్ అవుతుంది. కాబట్టి వీటికి సిగ్నిఫికెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వాటిలో స్టెబిలిటీ ఉందనుకున్నప్పుడు ఆ డేటా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.